మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య, మంత్ర, యంత్ర, తంత్ర, వాస్తు, శకున శాస్త్ర నిపుణులు ముక్కామల చంద్రశేఖర్ శర్మ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. శర్మ గారు, ఇప్పుడు ఇంట్లో పూజ గదికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది, చాలా విశిష్టత ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒక పూజ గది అంటూ సెపరేట్గా చేయించుకుంటారు. అయితే అలాంటి పూజ గదిలో ఉండే దేవతా విగ్రహాలే కానీ, ఆ పటాలే కానీ, ఆ శుభ్రం చేయాల్సినటువంటి ఆ టైం ఉంటుంది చూసారు, అది ఎప్పుడు చేయాలి, ఏంటి అంటే ఎలా చేయాలి అనేది కూడా ఒక విధానం. ఒకసారి అంటే అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఆ విషయంలో కూడా ఏం కాదులే అంటూ ఉంటారు. అంటే మనం ఇల్లు తుడిచే చీపురుతో కూడా వెళ్ళి కొంతమంది తుడవడం కూడా చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ని మరి మనం చీపురుతో కూడా క్లీన్ చేయొచ్చా, చేయకూడదా, అట్లా దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి, ఒక్కసారి పూజా గదిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఏంటి అంటే? పూజా గదిని శుభ్రం చేయాలి అంటే కనుక ప్రతిరోజు మనం ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకుంటామో అలాగే ప్రతిరోజు శుభ్రం చేయాలి. ఈ మామూలుగా ఇల్లంతా ఊడ్చేటువంటి చీపురుతోటి మనము దేవుడి గదిని శుభ్రం చేయకూడదు. ఎందుకంటే బయట చెత్త అంతా మనం అనేక రకాలుగా బయటతో లోపల నుంచి బజార్కి వెళ్తాము, వస్తాము, ఇల్లంతా తొరుకుతూ ఉంటాము, అదంతా తిరుగుతుంది. అదే చీపురుతోటి మనం దేవుడి గది శుభ్రం చేయడం అనేటువంటిది మంచిది కాదు. చేయడం వల్ల ఏంటంటే కనుక మన దరిద్రాన్ని మనమే తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము ఆ చీపురుతోటి శుభ్రం చేయకూడదు. శుభ్రంగా ఒక ఉతికిన బట్టను తీసుకొని తడిపేసేసి పిండి ఆ దాంట్లో తుడవాలి. తుడిచేసి చీపురు కూడా ఉపయోగించకుండా ఆ బట్టతో తుడిచేసేయాలి. తుడిచేసిన తర్వాత మీకు కావాల్సిన ముగ్గు అనేటువంటిది బియ్య పిండితో వేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇది ఎందుచేతనంటే కనుక చీపురు అనేటువంటిది లక్ష్మీదేవికి చిహ్నం అయినప్పటికీ మనం తీసుకెళ్ళి మనం బయట అంతా తీస్తున్నాం కాబట్టి అది దేవుడికి సంబంధించిన దేవుడి గది వరకు మనం చీపురుతో శుభ్రం చేయకుండా తడిగుడ్డతోటి శుభ్రంగా తుడిచేస్తే మంచిది. ఇకపోతే దేవుడి పటాలు అనేటువంటిది మనం ప్రతిరోజు శుభ్రం చేస్తే చాలా మంచిది. మనం అనివార్య కారణం వల్ల కానీ మన జాబు దీని వల్ల కానీ మనం చేయలేకపోతాం, టైం ఉండకపోవచ్చు. ఈ టైం లేనప్పుడు కనీసం అట్లీస్ట్ అయినా అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే చేయాలి. అమావాస్య రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజున లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుంది. అందరూ అంటారు అమావాస్య రోజు చేసి శుభ్రం చేసి లోపల పెట్టుకోవాలంటారు. అమావాస్య రోజు అసలు ఏ బూజు ఏవి దులపకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రధానమైనటువంటిది అమావాస్య, ఇష్టమైనటువంటి రోజు. సో అమావాస్య రోజున ఎటువంటి పరిస్థితుల్లో మనం ముట్టుకోకూడదు. కాబట్టి నెక్స్ట్ డే రోజున వాటి తడిగుడ్డతోనే శుభ్రంగా తుడిచేసి అలా నీట్గా గంధం బొట్లు పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే కనుక అమావాస్యకి పౌర్ణమికి అలా పూజ చేస్తుంటారు. వెళ్ళేటప్పుడు ఏవో అగరబత్తులు అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కనీసం రోజుకి తీసేటప్పుడు మళ్ళా కొత్త అగరబత్తులు వెలిగించేటప్పుడు ఆ అగరబత్తులు స్టాండ్ అనేటువంటి ఈ శుభ్రంగా కడిగి కొత్త అగరబత్తులు పెట్టుకుంటే చాలా ఉపయోగకరమైనటువంటిది ఒకటి. దానివల్ల ఏంటంటే కనుక మనకి మనసు అనేటువంటిది కాన్సన్ట్రేషన్ ఫస్ట్ పెరుగుతుంది. మీరు అదే చెత్తలో కూర్చొని అది అక్కడే చేశారు అని అంటే కనుక మనకి కాన్సన్ట్రేషన్ రాదు. ధనలక్ష్మికి ముఖ్యంగా ఎంత శుభ్రంగా ఉంటే ఇల్లు అంత తొందరగా వస్తుంది. అలాంటిది మనకు కావాల్సింది ప్రతి వాళ్ళు కోరుకునేది డబ్బే. ఆ డబ్బు కావాలనే కోరుకుంటారు కానీ ఇంకోటి ఏది లేదు. నెక్స్ట్ ఆరోగ్యం. ఇదివరకు ఏంటంటే ముందు ఆరోగ్యం కోరుకునేవాళ్ళు, తర్వాత డబ్బు కోరుకునేవాళ్ళు. ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది. ముందు డబ్బు కోరుకుంటున్నారు, తర్వాత ఆరోగ్యం కోరుకుంటున్నారు. కాబట్టి పూజా గది ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది అనమాట. ఇంకా చాలా మంది శర్మ గారు కింద పెట్టుకుంటూ ఉంటారు పటాలని, అంటే గోడకు తగిలించరు. ఇంకా అని చెప్పాలంటే కొంతమంది కోపం వస్తుందేమో, అంటే గోడకు మేకులు కొడితే ఇల్లు పాడైపోతుంది అన్న ఆలోచనతో కూడా నేల మీద పెట్టేస్తారు. అంటే అది అలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేల మీద అసలు పెట్టకూడదమ్మా. దేవుడి ఫోటో కానీ విగ్రహాలు కానీ ఏవైనా సరే నేల మీద ఎటువంటి పరిస్థితుల్లో పెట్టు, కనీసం ఒక చెక్క పీటైనా వేసి పెట్టుకోవాలి. అది కూడా మనం కూర్చుంటే మనకన్నా ఎత్తు తక్కువ ఉండకూడదు, మనకన్నా ఎత్తు ఎక్కువలో ఉండాలి. సమానంగా కూడా ఉండకూడదు. మనకన్నా ఒక ఇంచు పైనే ఉండాలి, కిందకి ఉండకూడదు. ఎందుకంటే మీరు కింద స్థాయిలో పెట్టినట్టు అవుతుంది దేవుణ్ణి. సో కాబట్టి మనం దేవుణ్ణి పూజించేది భక్తితో పూజిస్తున్నాం. మనకన్నా ఆయన ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నత స్థానంలోనే పెట్టాలి. మీరు స్టూల్ మీద కుర్చీలో కూర్చొని కాళ్ళ నొప్పులు నేను కింద కూర్చోలేనని చెప్పేసి కుర్చీలో కూర్చొని ఆయన అక్కడ కూర్చొని పూజ చేస్తే ఇంకా ప్రతిఫలం ఏమొస్తుంది మీకు? పాపం తప్ప. అందుకని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం కూర్చున్న దానికన్నా పైనే ఉండాలి. ఒకవేళ మీరు కూర్చోలేని పరిస్థితే వచ్చింది, మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు, ప్రతివేళ అనారోగ్యం వస్తుంది, మనం కూర్చోలేనప్పుడు దానికి తగ్గట్టుగా ఒక టేబుల్ ఏర్పాటు చేసి టేబుల్ మీద పెట్టుకొని ఆ పూజ చేసుకోవచ్చు. సత్యనారాయణ వ్రతం అని అనేక రకాలైన వ్రత పూజలు ఉంటాయి.
పూజలు చేస్తూ ఉంటారు. అవి చేసుకొని మనకి నేతుగా చేసుకోవచ్చు. ఇంకా అండి ఇప్పుడు పగిలిన అద్దం ఉండకూడదు ఇంట్లో అని అంటా ఉంటారు కదా. మరి దేవుని పటాలు గ్లాస్ తో ఉంటాయి కొన్ని, వాటి కొన్ని పగిలిపోయి కూడా ఉంటే తీయరు కొంతమంది. మరి దానివల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా? 100% అమ్మా. మనకి అదృష్టం అనేటువంటిది అసలు రాదు. పగిలిపోయిన అద్దాలు ఉన్న ఫోటోలు కానీ ఏమన్నా ఉన్న చినిగిపోయినవి పగిలిపోయినవే కాదు, లోపల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కాక్రోచెస్ అవి ఇవి అవును. లోపలికి దూరేసేసి పేపర్ని తినేయటము, చేస్తారు. ఫోల్డింగ్ చేయటమో జరుగుతుంది. చినిగిపోతూ ఉంటాయి పేపర్లు, ఎవరి ఫోటోలు అవును. పేపర్లు. అలాంటివి కూడా మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. ఆ ఫోటోలు తీసేసేసి వాటి స్థానంలో కొత్త ఫోటోలు పెట్టుకోవాలి. ఈ ఫోటోలను తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఉమ్. ఒక దేవస్థానంలో కానీ, ఒక పాడుపడిన బావిలో కానీ, లేదా కాస్త ఎక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి మర్రి చెట్లు, రావి చెట్లు, ఆ చెట్ల మొదల్లో పెట్టేసి రావాలి. అంతే తప్ప ఎక్కడ పెట్టేసాము, పాతబడ్డాయి కదా, తర్వాత ఎవరో వస్తే పారేయిద్దాలే మూట కట్టేసేసి అటక మీద పెట్టడం, ఉమ్. ఇలాంటి పనులు చేయకూడదు. కొంతమంది డస్ట్బిన్ లో కూడా వేస్తా ఉంటారు. డస్ట్బిన్లలో కూడా వేస్తుంటారు. అంటే తెలిసే చేస్తారు, ఇది తెలియక చేయక మాకు తెలియదు అని చెప్పేసి ఒక మాట తప్పుకుంటారు. కానీ ఉమ్. నిజంగా మీరు ఏ దేవుడినైనా పూజించనండి అమ్మా. పూజించినప్పుడు ఒక దేవుడు అని మీరు ఆరాధిస్తున్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి చెత్తబుట్టలో ఎలా పడేస్తారు మీరు? అసలు దేవుడు అని అన్నారు, ఆయన ఎవరైనా కావచ్చు. ఆ దేవుడిని పూజించినప్పుడు మీరు పూజిస్తున్నాము అని అన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళేసి చెత్తబుట్టలో పడేస్తానంటే ఇంకా మీరు దేవుడికి ఇదేముంది? కాబట్టి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనము ఇది చేయకూడదు అనమాట. Yes. కాబట్టి బయట ఎప్పుడు చక్కగా ఫోటోలన్నింటినీ తీసుకెళ్ళి ఒక మర్రి చెట్టు కింద కానీ, రావి చెట్టు కింద కానీ పెట్టేసేసి నమస్కారం చేసుకొని వచ్చేయటం చాలా ఉత్తమం. మరి సిటీలో ఇప్పుడు అవి మాకు ఎక్కడ దొరుకుతాయండి, అంత మర్రి చెట్టు అంటే ఎక్కడికో వెళ్ళాలని అంటా ఉంటారు. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి గుడిలోనూ ఒక చెట్టు ఉంటుందమ్మా. ఉమ్. ఆ దేవాలయాల్లో పెట్టచ్చు. ఎక్కడ పడితే అక్కడ పార్కులు ఉంటాయి, రైల్వే స్టేషన్ల దగ్గర ఉంటాయి. మనసుంటే మార్గం ఉంటుంది. అంతే, అంతేగాని ఆ డస్ట్బిన్ లో వేయడం అది కాదు. మనకి కుదరలేదు కదా అని చెప్పి చేయకూడదు. Yes. డాక్టర్ మీరు ఏం చేయలేదు, సింపుల్గా మీరు డాక్టర్ ఒక పైనాపిల్ తినకూడదు అని చెప్పాడు అనుకోండి. ఎగ్జాంపుల్, పైనాపిల్ కనబడుతుంది, నేను తింటానంటే తిను, నష్టమేముంది? దాని ప్రభావం మీరే అనుభవిస్తారు. అంతే. డాక్టర్ ఏదైతే చెప్పాడో అది వాడాలి. ఇది కూడా పూజా విధానంలో కూడా అంతే. Yes. మనం ఏదైతే పూర్వీకులు ఊరికినే శాస్త్రాలు రాయలేదు, ఏమీ రాయలేదు, అవి ఏవైతే ఉపయోగించాలనుకున్నామో రాశారో అంటే శ్రద్ధగా పాటిస్తేనే మనకు కావాల్సిన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అంతే. అవి ఉపయోగించలేదనుకోండి, మనకు ఫలితం రాలేదంటే ఎట్లా వస్తుంది? Yes. అది. Yes.